హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు 23rd మే అనమాట. సో 2024 ఇప్పుడు గుడికి వెళ్ళబోతున్నాము. అండ్ దాని తర్వాత ఇంకో కోన్ పెట్టుకున్నా. కోన్ కాదు, ఇది మెహందీ గోరింటాగా పెట్టుకున్నాను. ఇది ఒక 3 fingers మాత్రమే పెట్టా. ఇది మధ్యాహ్నం పెట్టాలి. సో అదనమాట. నేను విషయం చెప్పలేదు కదా, ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ. అండ్ ఐ థింక్ 2010లో పెళ్ళయింది. 14 years అయ్యి ఉంటుంది. సో అదనమాట. ప్రస్తుతానికైతే మంచిగా రెడీ అయ్యి గుడికి వెళ్ళాలి. ఈరోజు బాగా ఎండగా ఉంది. ఈరోజు కొంచెం మబ్బు ఉంటే బాగుంది అనిపించింది, కానీ చాలా 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 ఎండగా ఉంది. సో మంగమ్మేమో నా కోసం పూలు తీసుకొచ్చింది. ఇవి పిన్నేసి గుచ్చుకుని తల పెట్టుకోమని. సో బ్లౌజులు ఏది రెడీ అవ్వాలి, అందుకని అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి బాల్స్లు కూడా వేసుకోలే, అలా రెడీ చేసుకున్నా. ఇప్పుడైతే చీర కట్టుకోవాలి. అండ్ దాని తర్వాత రెడీ అయిపోయి గుడికి వెళ్ళాలి. అది ఇప్పుడు పని. అండ్ దోశలు వేస్తుంది ప్రీతమ్మ, లేదా నేనే వేయాలి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడు కట్టుకుంటున్న చీర ఇదనమాట. ఫ్రెష్ అప్ అయిపోయాను కదా. సో ఈ చీర అండ్ ఇది జ్యువెలరీ, వాచ్ అండ్ బ్యాంగిల్స్ వేసుకుంటాను. ఇవి బ్లౌజు వేరే చీర మీదది, అది దీని మీదకి పేరప్ చేసుకున్నా. ఇంకా చీరకి పాల్స్ లేదు, అలాగని చీర అంచులు కూడా కొట్టలేదు. కానీ కొత్త చీర 2 days బ్యాక్ వచ్చింది నా దగ్గరికి. సో అందుకని ఇది కట్టేసుకుందాం అనుకుంటున్నా. ఇది మ్యాచ్ అయిపోయిందని, కాసేపటికే కదా అని ఇంత హెవీ బ్లౌజ్ అయినా వేసుకుంటున్నా అనమాట. లేకపోతే నార్మల్ బ్లౌజ్ సరిపోతుంది, దానికి ఏదైనా రాసిలుకున్నా సరిపోతుంది చిన్న గోటేస్తే. సో ఇవి జ్యువెలరీ అండ్ అది అండ్ మెహందీ ఇదనమాట. అండ్ ఇది కట్టుకుందామని ట్రై చేసా ఈరోజు. ఎలాగైనా మా ఆయన కట్టుకో అన్నారు, కానీ బ్లౌజ్ సెట్ అవ్వలే. అంటే కుట్టలేదనమాట. వైట్ కలర్ బ్లౌజే బాగుంటుంది, బ్లాక్ వేసిన అంత నిండుదనం రాదు అని చెప్పేసి. సో ఇది ఈ సారీ అలా పక్కకి వెళ్ళిపోయింది. బర్త్డే కట్టుకుంటా. అండ్ నెక్స్ట్ ఈ సారీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది, కానీ కట్టుకోవాలనిపించట్లేదు. నార్మల్ చీర కదా, డైలీ వేర్ శారీ అనమాట ఇది. సో అందుకని ఇది పక్కన పెట్టేద్దాము. అండ్ ఆఫ్టర్నూన్ ఇది ఇప్పేసిన తర్వాత అప్పుడు ఇది కట్టుకుంటా అనమాట. బ్లాక్ అండ్ బ్రౌన్ ఈ చీర కట్టుకుందాం అనుకుంటున్నా దానికి. సో ఇప్పుడు మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ చూపిస్తాను. ఇది మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ అనమాట. మ్యారేజ్ డేకి శారీ. నాకు లేదనమాట ఈ కలరు. మొన్న ద్వారపుడు వెళ్ళినప్పుడు బర్త్డేకి శారీ తీసుకో అని చెప్తే, సో ఇది తీసుకున్నా. ఇదనమాట ఫుల్ ఆఫ్ అదొక గ్రీన్, మెహందీ గ్రీనా ఏదో అంటారు కదా. సో అది. అండ్ ఇది డార్క్ గ్రీన్, బాటిల్ గ్రీన్ ఇదనమాట. అంచు ఇది వచ్చింది. నాకు మాత్రం చాలా చాలా పిచ్చగా వచ్చేసింది శారీ. గుడికి వెళ్ళి ఇప్పుడే వచ్చాం అనమాట.
స్వీట్స్, పూలు ఇవన్నీ తీసుకొచ్చాము. అండ్ బ్యాంక్లో తెచ్చుకోవడానికి, అదే ఇచ్చుకోవడానికి, అండ్ ఇంటి దగ్గర పిల్లలు తినడానికి. సో సేమియా కాసాను, దాంతోపాటు దోశలు వేసుకుని తిన్నాం అనమాట. సేమియా అయితే చాలా చాలా బాగుంది. ప్రీతమ్మాలేమో హర్షీస్ అనుకుంటా చాక్లెట్ గిఫ్ట్ ఇచ్చారు, అండ్ డైరీ మిల్క్ ఒకటి. సో మరి మంగమ్మ నా కోసం పందిరి మల్లెపూలు తెచ్చింది. మల్లెపూలు అంటే చాలా ఇష్టము. సో ప్రస్తుతానికైతే ఇది వేణి అని నా కజిన్ ఉన్నారనమాట, తను పెట్టిన చీర. సో అదైతే కట్టుకున్నా. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను అమ్మ శంకుస్థాపన వీడియో ఉంది కదా, సో దాంట్లో గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నా, దాంట్లోకి తీసుకున్న చీర అనమాట ఇది. అదే దానికి కాంబినేషన్గా బ్లౌజ్ తీసుకున్నా. ఇది 2 days బ్యాక్ వచ్చింది నా దగ్గరికి ఈ చీర. సో దీనికి పేరప్ బాగానే ఉంది కదా అని చెప్పేసి దీనికి సెట్ చేసుకున్నా. బాగుంది కదా, కలిసిపోయింది కదా, బాగుంది. సో కాసేపు కట్టుకుని పెద్దాం కదా అని ఇలా కట్టుకున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పేసి ప్రశాంతంగా కూర్చుంటే మళ్ళీ ఒక కాటన్ చీర ఏదైనా కట్టుకోవాలి. కాటన్ చీరకి బ్లౌజ్ కుట్టించుకున్నాను కానీ దానికి చేతి వర్క్ చేసుకోవాలన్నమాట. సో అది అయిపోయిన తర్వాత కట్టుకుంటాను. ఫుడ్ బయట నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నాము, చేసే ఓపిక లేదు. రోజు వంట చేయడం అండ్ స్నాక్స్ ఇలా వరుసగా అయిపోతుంది. ఈరోజు కొంచెం రెస్ట్ తీసుకుందాం, వంటకి స్కిప్ చేద్దామని మార్నింగ్ టిఫిన్ వేసాను, నైట్ డిన్నర్ చేస్తాను. మధ్యలో చేసే వంటని అదే లంచ్ని స్కిప్ చేసి తెచ్చుకుంటాం అన్నమాట బయట. సెకండ్ సారీ ఆఫ్ ది డే, నా కాటన్ సారీ కట్టుకున్నా ఈ మధ్యకాలంలోనే. ద్వారపూడి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. పొద్దున్న చూపించాను కదా మా ఇచ్చిన చీర, సో దాంతో ఒక 2 కాటన్ సారీస్ కట్టుకున్నాను, తీసుకున్నాను. సో దాంట్లో ఇదొకటి అండ్ ఇంకొకటి చూపిస్తా. సో గ్రీన్ ఒకటి అండ్ మెరూన్ విత్ బ్లాక్ అండ్ గ్రీన్ విత్ మెరూన్, ఇవి 2 తీసుకున్నాను. బాగుంది, క్వాలిటీ బాగుంది. కొంచెం చిన్న చీరల కింద అనిపిస్తుంది, కొంచెం లెంత్ లేవన్నమాట. నాకైతే చాలా 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 నచ్చింది చీర. ఫ్రీగా బాగుంది, బ్రీతబుల్గా బాగుంది. ఈ సమ్మర్లో మ్యాక్సిమం కాటన్ సారీసే ప్రిఫర్ చేస్తే మంచిది, లేదా డ్రెస్సులు, నైటీలు, నైట్ డ్రెస్సులు అంతే. పట్టు చీరలు జోలికి వెళ్ళాము అంటే మామూలు. ఇప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకొద్దామని మనం వెళ్దాం అనుకుంటున్నాం. వాళ్ళు పంపిస్తారో లేదో చూద్దాము. ముందు బండి స్టార్ట్ చేయాలి, అది స్టార్ట్ అవుతుందా లేదా, అది మెయిన్ పాయింట్. సో ఇప్పుడైతే మామూలుగా లేదండి, బయట విపరీతంగా ఉంది. ఈరోజు ఈ 1 weekలో ఉన్నంత కన్నా ఎక్కువ ఉందన్నమాట. సో చూద్దాం, వెళ్ళి మాకు కావాల్సినవన్నీ తెచ్చుకొని ఇంటికి వచ్చేద్దాం. Sometimes and I can't seem to find a light between the walls I built for myself right in my mind. And then you came over and you showed me love that I never had seen before. Now when I got you, it's all gonna be alright. Thinking about all the things we did tonight, what a time to be alive. Just you and I, just you and I, only you. నిన్నంతా చల్లగా ఉంది, ఈరోజు కొంచెం చల్లగానే ఉంటుంది అనుకున్నాను కానీ ఫుల్ ఆఫ్ ఎండ, అలాగే వేడి మామూలుగా లేదనమాట. ఈరోజు చాలా చాలా వేడిగా ఉంది. ఈ రోజైనా కొంచెం చల్లగా ఉంటే, మిగతా అన్ని రోజులు చల్లగానే ఉంది, ఒక్క రోజు మాత్రం బాగా వేడిగా ఉంది. సో చల్లగా ఉంటే బాగుంది అనిపించింది, అందుకే కొంచెం మంచిగా కాటన్ చీర కట్టేసుకున్నా. రోజంతా మంచిగా ఉన్నా అనమాట, శారీస్తోనే ఉన్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మార్నింగ్ ఒక్క టైమే శారీ కట్టుకునేలోపు నైటీ వేసుకున్నాను. ఇక్కడైతే బయట నుంచి నేను వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చాం అనమాట. అన్నీ కొన్ని కొంచెం ఉన్నాయి అన్నిటికీ. ఇది మన ఆర్కేలో ఫ్యామిలీ ప్యాక్ అనేదో ఉంటే అది తీసుకుని వచ్చాము. సో దాంతోపాటు ఒక కర్రీ ఎక్స్ట్రాగా తెచ్చుకున్నాము, కర్రీ ఉండదన్నారు దాంట్లో. సో అందుకని కర్రీ ఒకటి ఎక్స్ట్రాగా తెచ్చుకున్నాం అనమాట. సో మ్యాక్సిమం ఇది మాకు మార్నింగ్కి అలాగే ఈవినింగ్ కూడా సరిపోయింది మొత్తం అందరికీ. ఈవినింగ్ మాత్రం కర్రీస్ లేకపోతే అప్పుడు ఎగ్ ఫ్రై చేసుకున్నాము. సో ఇది మా మెనూ. ముందు చూపిస్తాను అసలు ఏమేమి ఉన్నాయో. ఫిష్ ఉంది, ఫ్రాన్స్ ఉంది అండ్ చికెన్, మటన్ లేదనుకుంటా. సో మటన్, చికెన్ ఫ్రై, చిల్లీ చికెన్ అండ్ చికెన్ మంచూరియా అండ్ వింగ్స్ ఏ ఉంటాయి కదా, వింగ్స్ కాదు అవి,
చికెన్ లాలీపాప్స్. సో అవన్నీ ఇచ్చాడనమాట. సో మెనూ అయితే ఇది, అండ్ పెరుగు అండ్ కొంచెం కర్రీ ఎక్స్ట్రాగా తెచ్చుకున్నాం అనమాట. వాళ్ళు ఇచ్చింది కాకుండా మళ్ళీ కాంబోలో కాకుండా మళ్ళీ ఎక్స్ట్రాగా తీసుకుని వచ్చాం అనమాట. సో ఇవి ఈరోజు రెసిపీస్ అనమాట. ఒక ఎగ్ ఇచ్చాడు అనుకోండి. సో మా ఫుడ్ అయితే మార్నింగ్కి అండ్ ఈవినింగ్కి మ్యాక్సిమం ఇవే సరిపోయాయి. ఇది వచ్చేసి ఒక లెగ్ ఇచ్చాడు, ఒక 2 ఏమో లాలీపాప్స్ ఇచ్చాడు, ఒక ఫిష్ అండ్ చికెన్ ఫ్రై అండ్ చిల్లీ చికెన్ ఒకటి అండ్ ప్రాన్ ఫ్రై ఒకటి అండ్ అంతే, ఇంకేమీ. సో ఆ రోజు మొత్తం ఫుల్గా తినేసిన తర్వాత కాసేపు అలా రెస్ట్ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో రెస్ట్ తీసుకుని శుభ్రంగా ఆడుకున్నాం అనమాట. బయటకు వెళ్ళి మంచిగా షటిల్ ఆడుకున్నాము. షటిల్ కాదులేండి, బ్యాట్ బాల్ క్రికెట్ ఆడుకున్నాము. అండ్ దాని తర్వాత లోపలికి వచ్చి మంచిగా పిల్లల బుక్స్కి అట్లేసాను. సో అలా టైం అయిపోయింది. అండ్ ఈ నైట్ 10-10:30 ఆ టైంకి మళ్ళీ కేక్ కటింగ్, అదంతా వీడియో దిగలేదు కాబట్టి ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇవేం కనిపించట్లేదు. సో మా మ్యారేజ్ యానివర్సరీ అలా జరిగిందనమాట. నైట్ ఎంత అయింది, 11 or 12 అయినట్టుంది రాత్రి పడుకునేటప్పటికి. సో అదనమాట, బాగా ఎంజాయ్ చేసి. అండ్ ఆ రోజంతా వర్షం పడుతుందేమో కొద్దిగా అయినా అనుకున్నాను, కానీ అసలు వర్షం లేదు. ఈ మా నెక్స్ట్ డే ఫుల్ ఆఫ్ మబ్బు అనమాట. చాలా మబ్బు వేసింది, రోజంతా మబ్బుగానే ఉంది, కానీ వర్షం లేదు. సో ఆ రోజు ఉంటే బాగుండు అలాగా అనిపించింది అనమాట. ఆ రోజు అయితే చాలా చాలా ఎండగా ఉంది. సో అండ్ నెక్స్ట్ అద్దం ఒకటి వచ్చింది, మీరు చూపిస్తే ఇదే అద్దము కనిపిస్తుంది కదా. సో ఇది నెక్స్ట్ డే వచ్చిందనమాట. సో ఈ రోజు వచ్చింది. సో నెక్స్ట్ డే వచ్చింది. సో అదొకటి మ్యారేజ్ డే గిఫ్ట్ నాకు, అద్దం పెద్దది. చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో, మీకు నెక్స్ట్ వ్లాగ్లో కంపల్సరీ చూపిస్తాను. సో అదనమాట ఈ రోజు వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా మ్యారేజ్ డే ఎలా జరిగింది. అండ్ కొంతమంది ఇన్స్టాలో మెసేజ్ పెట్టారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అండ్ యూట్యూబ్లో ఇంకా ఫాలో అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అండ్ మంచి కామెంట్ పెట్టండి. తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. బాయ్ గైస్.